ఈరోజు పాత్రికేయుల దాడిపై ధర్నా కార్యక్రమానికి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులకు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణను విచక్షణారహితంగా అధికార పార్టీ వాళ్ళు కొట్టడం, దాదాపు 100 మంది తరుముకుంటూ వెళ్ళి మరీ దారుణంగా, ఎంత అంటే చాలా విపరీతంగా దెబ్బలు తగిలే పరిస్థితి. అటువంటిది ఎవరు కూడా చేయలేని పరిస్థితి, ఏ పార్టీ కూడా చేయలేరు కూడా. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ సిద్ధం సభలో పూర్తిగా విచక్షణారహితంగా కొట్టి ఆ అబ్బాయిని చంపేసే పరిస్థితులు లాస్ట్ లో కొంతమంది అడ్డుపడి ఆ రోజు అబ్బాయిని రక్షించిన పరిస్థితి. ఆ అబ్బాయిని ఎవరైతే కొట్టారో దాదాపు ఇప్పటికే 20 మంది దాకా పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు పూర్తిగా వెనుకడుగు వేసే పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి అడుగులకు మడుగులు వస్తున్నారు పోలీసు వారు. ఇప్పటికైనా చలించి వారిపైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అందరినీ ఎత్తి ఒక్కలే వేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకపోతే తప్పకుండా ఎస్పీ గారి ఆఫీస్ కానీ డిఐజీ ఆఫీస్ దగ్గర కానీ ధర్నా చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటే ఏదైతే ఈనాడు ఆఫీస్ కర్నూలు దాడి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈరోజు ఇసుక మాఫియా, రకరకాలుగా ఈరోజు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఇవన్నీ కూడా చేస్తా ఉంటే దాన్ని పాత్రికేయులు నిష్పక్షపాతంగా చూపిస్తా ఉంటే అవన్నీ కూడా మా ఇష్టం, మా రాజ్యం, మా పాలెగాల రాజ్యం అనే విధంగా ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ పాత్రికేయుల పైన దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇంకా రకరకాలుగా పాత్రికేయుల మీద దాడి చేయడం చాలా అన్యాయం. దీనిపైన తప్పకుండా ప్రతి పాత్రికేయులు ఏ విధంగా ముందుకు వచ్చినా కూడా దానికి మా సంఘీభావంగా మేము సపోర్ట్ చేస్తూ వారికి కావాల్సిన మిగతా ఏదైనా ఏర్పాట్లు కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.